నమితా థాపర్ అనే హిందూ మహిళ ముస్లింలకు సంబంధించిన నమాజ్ చదవడం వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలా మనశ్శాంతి కలుగుతుందంటే తనను బండ బూతులు తిడుతూ ఒక మహిళను ఏ విధంగా అయితే మనం హిందూ సమాజంలో మతంలో మహిళలను దేవతలుగా పూజిస్తామంటారో అదే నమితా థాపర్ ఒక హిందూ మహిళను నమాజ్ గురించి గొప్పగా చెప్పిందని ఎంత మతోన్మాదంతో మత విద్వేషంతో టార్గెట్ చేస్తున్నారంటే తనను రేప్ చేస్తాం చంపేస్తాం అని కూడా బెదిరిస్తున్నారంటే ఏ విధమైన మతోన్మాదం మన భారతదేశంలో విరజిమ్ముతున్నారనేది మీరు గమనించాలి. ఒకసారి నమితా థాపర్ ఏ విధంగా నమాజ్ గురించి చెప్పారో ఆ వీడియో చూద్దాం. नमिता, तुम हेल्थ के बारे में इतना बताती हो. Do you know the health benefits of नमाज? And it's truly incredible. इस सैटरडे मैंने बहुत मजे से ईद सेलिब्रेट की with some of my closest friends. And पता है उन्होंने मुझे बताया कि नमिता तुम हेल्थ के बारे में इतना बताती हो. Do you know the health benefits of नमाज? And it's truly incredible. Number one, it's a full body exercise. So good for flexibility, blood circulation improve होता है, great for your joints and knees. Secondly, एक mental health के लिए बहुत ही बढ़िया है because there's repetition, there's focus, it's almost like a form of meditation. Thirdly, tashahhud is like a form of vajrasan which is great for your digestion. और सबसे अच्छी बात है कि आपको दिन में 5 बार एक रीसेट मिलता है, a break from chaos. And another thing, ज्यादातर ये पढ़ा जाता है इन अ कम्युनिटी सेटिंग एंड दैट सोशल कनेक्ट इज जस्ट सो होलसम एंड फुलफिलिंग. वैसे तो हर रिलीजन में प्रेयर की एक खासियत होती है, बट अलॉन्ग विद स्पिरिचुअलिटी मानना चाहिए कि हेल्थ बेनिफिट्स भी बहुत बढ़िया होते हैं. మీరు గమనించారు, చాలా స్పష్టంగా నమితా థాపర్ హిందూ మతాన్ని కానీ ఇంకేదైనా మతాన్ని కానీ తప్పుగా చెప్పలేదు, ఇటు ముస్లింలు హిందువుల కన్నా గొప్ప అని కూడా చెప్పలేదు. నమాజ్ గురించి ఏదైతే ముస్లింలు పాటిస్తారో అందులో శారీరకంగా మనశ్శాంతి పరంగా చాలా ఒక బెనిఫిట్ అనేది ఉంటుంది, దానివల్ల శరీర దారుఢ్యం మనశ్శాంతి కూడా కలుగుతుంది అని చెప్పడమే తను చేసిన నేరమా? అంటే ముస్లింల గురించి ఏ పాజిటివ్ వచ్చినా మీరు వినలేకపోతున్నారా, చూడలేకపోతున్నారా? అంటే భారతదేశంలో 25 కోట్లు 30 కోట్లు ఏదో ముస్లింలు ఉన్నారంటే మీరు ఒకేసారి ముస్లింలు మహిళలు వృద్ధులు పిల్లలు అందరినీ కూడా మీరు మాస్ కిల్లింగ్ చేయాలనుకుంటున్నారు? ఎటువంటి విద్వేషం అనేది మీరు గమనించాలి. అయితే దీనికి ఆమెను ఏ విధంగా అయితే ట్రోల్ చేస్తూ బూతులు తిడుతున్నారో దాని తర్వాత కూడా నమితా థాపర్ గారు ఒక వీడియో విడుదల చేశారు. ఆ వీడియో కూడా ఒకసారి చూద్దాం. पिछले 3 हफ्ते से मुझे लोग रंडी बुला रहे हैं नॉन स्टॉप, और मेरी डार्लिंग मॉम को भी गंदे गंदे नाम दे रहा है. फॉर वॉट? फॉर मेकिंग अ रील ऑन द हेल्थ बेनिफिट्स ऑफ नमाज. आई एम अ हेल्थ केयर प्रोफेशनल. मैंने इतने सारे हिंदू रिलीजन्स पे रील्स बनाई है उनके हेल्थ बेनिफिट्स पे. हर योगा दिन पे आसनास स्पेशली सूर्य नमस्कार की रील्स बनाती हूँ, तब तो किसी ने कुछ नहीं बोला. मुझे सिखाया गया है R for religion means R for respect, and this is how you respect, especially to women. रिजर्वेशन बिल पास नहीं हुआ तो सब बोलते हैं, लेकिन जब 2 विमेन की ऐसी डिसरिस्पेक्ट होती है तो फिर साइलेंस क्यों? आई हैव लर्न्ड लॉन्ग बैक, आपके लिए कोई नहीं बोलेगा. यू हैव टू स्पीक अप फॉर योरसेल्फ, एंड दैट्स व्हाई गाइस, फॉर ऑल माय ट्रोलर्स, प्लीज कंटिन्यू, बट रिमेंबर दैट हिंदुइज्म, एंड आई एम अ प्राउड हिंदू, हैज अ कॉन्सेप्ट कॉल्ड कर्मा. So continue at your own discretion because God's watching. And for all the proud, educated Hindus who believe that religion means respect, especially for women, negative reels मेरी बहुत वायरल हो गई. अब ये वाली वायरल करके दिखाइए. Thank you. మీరు గమనించారు, ఎంతో స్పష్టంగా నమితా థాపర్ తన బాధనంతా కూడా పాపం వారు వ్యక్తపరచడం జరిగింది. నేను కూడా నమితా థాపర్ గారికి సంఘీభావం తెలుపుతున్నాను. వారు ఏ తప్పు చెప్పలేదు, వారు ఏ తప్పు చేయలేదు, ఎవరి మతం కులం గురించి కూడా కించపరిచే వ్యాఖ్యలు కూడా చేయలేదు. సామాజిక మాధ్యమాల్లో మీరు చాలా స్పష్టంగా గమనిస్తే మనం ఒకవేళ ముస్లింలు మంచోళ్ళు అన్నాం అనుకోండి, చెడ్డోళ్ళు లేరా అంటున్నారు. ముస్లింలు ఆ తప్పు చేయలేదు అన్నాం అనుకోండి, ఇదిగోండి ఈ తప్పు చేశారు అంటున్నారు. అదే వేరే హిందువుల గురించి ఏదైనా వచ్చిందనుకోండి, హిందువులు ఇది చేశారు అంటే హిందువులు అంతా చెడ్డోళ్ళు కాదా అంటారు, హిందువులు ఇలా చేశారు అంటే ముస్లింలు దానికంటే ఎక్కువగా చేస్తున్నారు అంటారు. అంటే ప్రస్తుతం మన భారతదేశంలో ఎటువంటి మైండ్ సెట్ ని డెవలప్ చేస్తున్నారంటే క్రిమినల్స్ అంటే చెడ్డోళ్ళు అంటే కేవలం ఒక కులం మతానికి చెందిన వారు, అది ముస్లింస్ అని చెప్తున్నారు. ఎవరైనా అది తప్పు అలా చెప్పకండి, ఆ విధంగా టార్గెట్ చేయడం మంచిది కాదు అంటే భారతదేశ ఏదైతే సెక్యులర్ మన హిందూ సోదరుమణులు ఉన్నారో వాళ్ళని కూడా సెక్యులర్ గా అంటూ టార్గెట్ చేస్తున్నారు. అందులో భాగంగానే మన నమితా థాపర్ సోదరిని
కూడా వాళ్ళు టార్గెట్ చేశారని మీరందరూ గ్రహిస్తారని మీ అందరినీ కోరుతూ, మనం భారతదేశంలో ప్రతిసారి నేను కోరేది ఒకటే, మనం ఈ కులం ఈ మతం గొప్ప అని చెప్పట్లేదు. మనం మత సామరస్యం కోసం, మనం లౌకికవాదం కోసం, భిన్నత్వంలో ఏకత్వం కోసం మన భారతదేశం ప్రపంచ పటంలో ఏ విధంగా అయితే గొప్ప దేశంగా పేరుగాంచిందో, భిన్నత్వంలో ఏకత్వం కోసం, లౌకికవాదం కోసం, కుల మతాలు అందరూ కూడా ప్రశాంతంగా ఉంటారనే దానికోసం మనందరం కూడా పాటుపడాల్సిన అవసరం ఉంది. ఇది జరగాలి అంటే మనందరం కూడా కలిసికట్టుగా రావాలి. అటు ముస్లింలు గొప్ప, ఇటు హిందువులు గొప్ప అని చెప్పుకుంటే అది సాధ్యం కాదు. అది హిందూ ముస్లిం ఎవరు తప్పు చేసినా తప్పుని తప్పుగానే ఖండిస్తూ ఒక కులం మతం మీద బురద చల్లకుండా మనందరం కూడా ఏ విధంగా అయితే మన భారతదేశం అన్ని కుల మతాలకు ఒక స్థావరమో గొప్ప దేశమో దాన్ని మనందరం కూడా చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. మీరందరూ గ్రహిస్తారని ఆశిస్తూ, దీన్నే మన యువతరం రానున్న భావితరాల భవిష్యత్తుకు ఉజ్వల భవిష్యత్తుస్తూ ప్రపంచ దేశాలతో అభివృద్ధిలో పోటీ పడాలే తప్ప ఇటువంటి కులం మతంతో కొట్టుకుని చావకుండా ఉండే విధంగా మనం ఈ సామాజిక మాధ్యమాల ద్వారానే ప్రతి ఒక్కరికి కూడా మనం సందేశాన్ని ఇద్దామని కోరుతూ, మరిన్ని వీడియోలు విశ్లేషణలు అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.